పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎట్లా అయితే ప్రణాళికలు వేస్తారో మా చెల్లె కొన్ని సంవత్సరాల క్రితం మిషన్ కొనిచ్చేటప్పుడు కూడా గిట్లనే ప్రణాళికలు వేసింది. అయితే దీని బ్యాక్ ఎండ్లో ఒక స్టోరీ ఉంది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే, కల్పన, లావణ్య అని చెప్పేసి కోరంలా. వాళ్ళు నాకు కాల్ చేసి, శ్యామల మేము బోయినపల్లికి వెళ్తున్నాము మిషన్ నేర్చుకోవడానికి, మాట్లాడుకోవడానికి, నీకు దగ్గర కదా, నువ్వు మాకు కొంచెం సోపతికి రావా అన్నారు. సరే అని చెప్పేసి నేను కూడా పోయినాక వాళ్ళకి ఆటోస్ ఉంటలేవని వాళ్ళేమో డ్రాప్ అయ్యారు. నేను ఒక 20 days వెళ్ళి నేర్చుకున్నా. కొంచెం కొంచెం అడ్డిల గుడ్డి నేర్చుకున్నా. కాలేజ్ స్టార్ట్ అయిందని నేను కూడా డ్రాప్ అయిపోయినా. మళ్ళీ ఒక్క సంవత్సరం తర్వాత మా పెద్దక్క దగ్గరకు పోతే దాని దగ్గర మిషన్ ఉంది. ఇక మనకు పని వచ్చిన పానం ఆగుతుందా? అస్సలు ఆగలే. మా అక్క డైలీ వేర్ సారీ కట్ చేసి కథం ఫస్ట్ టైం అయినా సరే పల్టీ కుట్టించేసి యోగ పడి దగ్గర మంచిగా డిజైన్, ఫ్లవర్ డిజైన్ పెట్టేసి కింద ఫ్రిల్స్ కుట్టి హ్యాండ్స్ కూడా మస్తు జబర్దస్త్గా డిజైన్ చేసిన. రాత్రి 3:30 అయినా సరే మా చెల్లెని పడుకున్నదాన్ని లేపుకుంటూ మధ్య మధ్యలో ఫిట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటా, మా చెల్లెకి డ్రెస్ ఒడిగిపించుకుంటా తెల్లారేసరికి మస్తు గుట్టిపెట్టిన. పొద్దున్న లేచినాక మా చెల్లె మస్తు ఖుషి అయింది. హగ్ చేసుకొని, అబ్బా అక్క ఎంత మంచి కుట్టినవే డ్రెస్సు, ఎంత మంచి కుట్టినవని మస్తు ఖుషి అయింది. కథ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని సుదీర్ఘమైన ఆలోచనలు చేసి, మన దగ్గర 20,000 ఉన్నాయి కదా, నేను నీకు 10,000 పెట్టి మిషన్ కొనిస్తున్నా, ఎవరికన్నా ఫోన్ చేసి మంచి మిషన్ కనుక్కో అన్నది. నా కాళ్ళ కింద భూమి కంపించింది. 20,000కెళ్ళి ఒక్క రూపాయి ముట్టిన మమ్మీ డాడీ మెడ పట్టుకొని బయటకు గంటేస్తారు మనల్ని. మనం ఇట్లా చెయ్యొద్దు అని నేనన్నా. కథం అరుంధతి సినిమాలో పకీర్ తాత చెప్తాడు కదా, జజమ్మకు గాల్లో ఉంది శైతాన్, సోచో కళ్ళతోటి చూసేదంతా నిజం కాదు అంటాడు కదా. అట్లా నీ మనసులో ఉన్న భయం అంతా అబద్ధం, నువ్వు కుట్టగలుగుతావు, నీతోటి అవుతుంది అని చెప్పేసి మా చెల్లె ఒక శిష్యురాలు లెక్క కూర్చోబెట్టుకొని మోకాళ్ళున్న గుజ్జంతా ఒక దగ్గరికి వేసి స్క్రూలు గట్టిగా దింపి నీతోటి అవుతుంది అని చెప్పేసి కొంచెం జ్ఞానబోధ, హితబోధ వేసి మంచిగా ఆలోచించు, 300 పెట్టి ఒక డ్రెస్ బయట కుట్టించే బదులు సంవత్సరంలో చెరొక్క 10 డ్రెస్సులు వాడినా కూడా ఈజీగా అయిపోతాయి కదా అని చెప్పేసి కొంచెం జ్ఞానోదయం చేసి డైరెక్ట్ కరీంనగర్కి తీసుకుపోయి మిషన్ కొనిచ్చిందనమాట. ఇంకా శక్తి మిషన్ తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ అవైలబుల్గా లేక మేము అరుణ్ మిషన్ తీసుకున్నాము. మళ్ళీ కొంచెం షాపింగ్ అయితే చేసినాం, డ్రెస్ మెటీరియల్స్ అట్లా కొన్ని తీసుకొని ఇక ఇంటికి వచ్చినాము. అసలు నేను ఈ మిషన్ నేర్చుకోవడానికి మా ఇద్దరు ఫ్రెండ్సే రీజను. నాకు ఈ పని వచ్చిందంటే వాళ్ళే రీజను. ఈ ఒక్క విషయంలో వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఎక్కడున్నారో, వాళ్ళు ఎంత మంచిగా సెట్ అయ్యారో. కానీ నేనైతే ఇదే మిషన్ దగ్గర ఆగిపోయినా. ఈ వీడియో అయితే డెఫినెట్గా వాళ్ళకి చేరాలి. అటు తిరిగి ఇటు తిరిగి అయినా సరే వాళ్ళు చూడాలి. నేను ఈ మిషన్ దగ్గర ఆగిపోవడానికి ఒకందుకు వాళ్ళే కారణం కావచ్చు. జస్ట్ జోక్గా అంటున్నా. సో నాకు ఈ పని రావడానికైతే వాళ్ళ ద్వారానే వచ్చింది. అట్లా థ్యాంక్ఫుల్గా చెప్తున్నాను అనమాట. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ వీడియోస్కి కొంచెం కామెంట్స్ చేయండి. నెగిటివ్గా ఉన్న నెగిటివ్ చెప్పండి, పాజిటివ్ ఉన్న పాజిటివ్ చెప్పండి. ఓకేనా? ఇవైతే నేనే చేసిన అప్పాలు. థ్యాంక్ యూ.